ఈరోజు కార్తీక సోమవారం. విశేషంగా సచ్చిదానందేశ్వర స్వామికి అర్చన జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో 5 ఉపవాసాలు చెప్పారు. 4 సోమవారాలు, ఒక పూర్ణిమ. విశేషంగా కొన్నిసార్లు 5 సోమవారాలు కూడా వచ్చే సందర్భం ఉంటుంది. ఈ 4 సోమవారాలు, పూర్ణిమ 5 రోజులు ఉపవాసం చేసి శివారాధన, శివతత్వ విచారణ చేస్తే చాలా మంచిది అని శాస్త్రాలు, పురాణాలు మనకి చెప్తున్నాయి. ఉపవాసం కానివాళ్ళు నక్తం అంటే ప్రొద్దునుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి ఏదైనా పాలు పళ్ళు లాంటివి ఏవైనా తీసుకుని రాత్రి ఆహారం తీసుకుంటే కూడా అది ఉపవాసం కిందకే వస్తుంది అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరికి వీలవుతుందో వాళ్ళు చేసే ప్రయత్నం చేయండి. అలాగే పంచాక్షర జపం చేసుకుంటే మంచిది. ఎవరికైనా ఉపదేశం ఉంటే పంచాక్షర జపాన్ని చేసుకోండి. లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్పింది. ప్రణవం లేకుండా గురువుల ద్వారా ఉపదేశం అయి ఉంటే కనుక తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే శివాయ నమః మంత్రం చేసుకోండి. శివాయ రుద్రాయ నమః మంత్రం మనకి ఎలాగూ చెప్పారు స్వామిజీ వారు. ఆ మంత్రాన్ని కూడా చేసుకోండి.